నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ ఫోకస్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు గురువారం ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం నిర్ణీత గడువుకి 10 నిమిషాల ముందే ప్రశ్నోత్తరాలు ముగిశాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నిన్న బుధవారం సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు. రాజకీయాలు, చట్టసభలు, ప్రజా ప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థుల్ని సభకు పిలిచామని అన్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, కాపీలను చింపి విసిరివేశారని తెలిపారు. ఇలాంటివి జరగడం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా వ్యవహారాలు చూసే పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇవాళ చాలా మంది పిల్లలు సభ వ్యవహారాలు చూసేందుకు వచ్చారు. చట్టసభలు, రాజకీయాలు అంటే పిల్లలకు సానుకూలత ఏర్పడాలని వారిని ఆహ్వానించాం. సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడి వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లిన సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది. అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసన మండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసన మండలిలో వాడివేడిగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతుందని తేల్చి చెప్పారు. ఎంఓయూలు కుదుర్చుకున్నాకనే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూర్చో స్వామి, వినవయ్య స్వామి. అదే ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు, లెక్కల్లోకి వెళ్తే 151, 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆక్సిజన్ మిత్తాలు? ఎందుకు ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు, మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది.
మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాల్లో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. న్యూస్లో వచ్చింది గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు? చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్. లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు, మాధవ్ గారే సమాధానం అధ్యక్ష బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడి చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం ఎవరికి పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదని బొత్స అన్నారు. 15% మందికి తల్లికి వందనం కింద కేవలం 7 నుంచి 8,000 చెల్లించారని చెప్పారు. ఏ నియోజకవర్గంలోనూ తల్లికి వందనం కింద పూర్తి డబ్బు చెల్లించలేదని బొత్స పేర్కొన్నారు. సభను తాను తప్పుదోవ పట్టించినట్లు రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని చెప్పారు. విపక్ష నేత బొత్స చేసిన ఛాలెంజ్ ను స్వీకరించేందుకు తాము సిద్దమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రైతుకి కూడా 20,000 ఇవ్వలేదని వైకాపా సభ్యులు చెప్పడం సరికాదని అన్నారు. మైకుంది కదా అని ప్రభుత్వంపై బురద చల్లి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రి సూచించారు. చర్చ అనంతరం శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తున్నామని చెప్పించారు అధ్యక్ష. మొదటి ఏడాది ఒక్క విద్యార్థికైనా ఒక్క రూపాయి కూడా జమ చేసిన పరిస్థితిలే. అదేవిధంగా పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో 46.86 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా ఒక్క రూపాయి అయినా ఇచ్చారు రైతులకి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంతా సహా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న చూస్తే 20,000 రూపాయలు అని చెప్పారు కదా, 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటైనా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష? అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. ఆఖరికి మాట తప్పు మరమ తప్పు అని చెప్పేసి అందరికీ ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటే కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకునే వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అందరూ సుఖీభవ 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు ఆ రోజు. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొట్టే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. రైతులకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా అధ్యక్ష? మళ్ళీ చెప్తున్నాను, నేను తప్పుతో పట్టించట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం తనకు ఓటు వేసిన ప్రజలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. ప్రజలు జగన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది అసెంబ్లీలో తమ గలం వినిపించడానికే తప్ప
హోదాల కోసం పాకులాడటానికి కాదు. హోదా లేదని సభకు రాకపోవటం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటమేనని రవి అన్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్పై నమ్మకంతో గెలిపిస్తే వారి సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని రవి ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుని రాజ్యాంగబద్దంగా తనకు అప్పగించిన ఎమ్మెల్యే బాధ్యతను నిర్వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో, అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతుంది. పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైకీరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల ప్రజల వాసిగా, ఒక పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే, ఇంతమంది ప్రజలు మూడోసారి పార్లమెంటుకు పంపిస్తే ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి షీప్ ఫామ్ పెట్టాడు. ఆ షీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోరు, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడ పోయి నాటుకోడి ధర. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోళ్లు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫామ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం. అంటే రైతులకు సంబంధించిన దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అరటి ధరలు 3,000 పడినప్పుడు ఏమన్నాడబ్బా, 3,000 రూపాయలు టన్ను పోయినప్పుడు వచ్చి తోటలు సందర్శించి అది ఏందో పెద్ద రాద్ధాంతమైనట్టు చేసి ఏమేమో చేశా. ఈరోజు టన్ను 25,000 రూపాయలు పోతున్నాయి. ఎక్కడెక్కడ మార్కెటింగ్ ఉంది, ఎట్లా ఉంది, దాన్ని మానిటరింగ్ చేసి హార్టికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి కానీ, కలెక్టర్ కానీ, మేము కానీ అందరం కష్టపడి ఈరోజు 25,000 రూపాయలు టన్ను పోతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. మరి రా, ఎట్లా నువ్వు అసెంబ్లీకి పోవడం లేదు కదా, ఎటు టైం అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు రా అరటి తోటలకు వచ్చి అరటి రైతులను విచారించు, ఎంత పోతుంది రేటు, ఏమయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా? చంద్రబాబు గవర్నమెంట్లో రేట్లే రావని దుష్ప్రచారం. అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఆ రేట్లు తగ్గితే దాన్ని కూడా రాజకీయం చేసి వాడుకుంటారా మీరు? ఎర్రబల్లె చెరువుకు నీళ్ళేనా, వీళ్ళు ఎలక్షన్ రోజు స్టంట్ చేసిపోతున్నారు. ఎర్రబల్లె చెరువు కన్నా నీళ్లు తెప్పిస్తే మేము హరిజన వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని మాట్లాడినారు. అలాంటి ఆ ఊరోళ్ళే ఈ రోజు వచ్చి మాకు నీళ్లు ఎక్కువైనాయి మా ప్రభు, ఎటువంటి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు. ఇస్లాంపేట, కాటూరి వారిపాలెం మరియు కంబాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ రచ్చబండ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న వెంకట రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు గ్రామ కమిటీ సభ్యులతో మాట్లాడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు షంషీర్ అలీబేగ్, సాని, కొమ్ము శ్రీనివాసరెడ్డి, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, సాయి రాజేశ్వరరావు, కోవెలకుంట్ల నరసింహారావు, గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీనివాసులు, పులిగోర్ల శ్రీనివాసులు, సిసి కెఆర్ శ్రీనివాసరెడ్డి, ఫిరోజు, ముల్లా జాకీర్, ఇస్లాంపేట ప్రతినిధులు మస్తాన్ వలీ, రియాజ్, కాటూరి వారిపాలెంలో అశోక్ తదితరులు, కంబాలపాడులో కోవెలకుంట్ల నరసింహారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా యావత్ పార్టీ వాళ్లకు అండగా నిలబడ్డాం. మీ వార్డులో ఉన్నటువంటి మీ కమిటీలకు తోడుగా నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కమిటీ, అవసరమైతే నియోజకవర్గ బాధ్యుడిగా నేను, ఇంకా అవసరమైతే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోక్యం వరకు కూడా ప్రతి కార్యకర్తకు అండగా ఉండేదానికి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అలాగే కేవలం మన కార్యకర్తలు, మన నాయకులకు అండగే కాదు ఉండేది. మన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా, మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రీతికైతే అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందించినామో ఈ సమాజానికి, అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ
సమాజంలో మనకు ఓటు వేసినా వేయకపోయినా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అయితేనేమి, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం అయితేనేమి, స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క దౌర్జన్యాలు అయితేనేమి, ఏది మన ఓట్లు వేయని వాళ్ళకు జరిగినా కూడా మన పార్టీ అటువంటి వాళ్ళకు కూడా అండగా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ మన పార్టీని బలోపేతం చేసుకుందాం. ఈరోజు ఈ కమిటీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. కారణం, అధికారంలో ఉన్నప్పుడు కమిటీలలో ఉండి ఏదో నలుగురికి ఉపయోగపడతాం లేనటువంటి భావన, లేకపోతే మాకు పలాని హోదా ఉంది అని చెప్పేసేటువంటి భావన ఉండే పరిస్థితి వేరు. ఈ రోజు దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బాపట్ల జిల్లా పర్చూరులో పలు రైతు ప్రజా సంఘాలు కలిసి సమ్మె నిర్వహించాయి. కార్మికులకు నష్టం వాటిల్లే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు తగ్గిపోతాయని, ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, కనీస వేతనాలపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, రైతులు, ప్రజా సంఘాల నాయకులు సమ్మెలో పాల్గొని ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం కార్మికులకి నష్టదాయకమైనటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రెండవది, ట్రంప్ తోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ వ్యవసాయ రంగానికి నష్టదాయకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివల్ల రాబోయే 5 సంవత్సరాల్లో 45 లక్షల కోట్ల రూపాయలు అమెరికా వస్తువులు భారతదేశంలోకి దిగుమతి అవుతాయి. దీనివల్ల రైతాంగానికి, పత్తి పండించే రైతాంగానికి, మొక్కజొన్న పండించే రైతాంగానికి, పాడి రైతులకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుద్ది. ఒకటే ఉదాహరణ, ఇప్పుడు 26 రూపాయలకి అమెరికా పాలు లీటర్ 26 రూపాయలకి మన దేశంలో దిగుమతి అవుతాయి. అప్పుడు పాడి రైతుల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లాగే విబిజీ రామ్జీ పేరుతోటి గత ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ పేరుతోటి కొత్త ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు 40% గ్రాంట్ని ఇస్తే కేంద్ర ప్రభుత్వం 60% ఇచ్చిందట. మార్కాపురం జిల్లా పామూరు మండలం మోపాడు గ్రామంలో కనిగిరి మాజీ శాసనసభ్యులు 9వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కనిగిరి నియోజకవర్గంలోనే కాక పలుచోట్ల నుంచి ఆయన అభిమానులు ఆయన వర్ధంతిలో భారీగా పాల్గొన్నారు. తొలుత బొట్లగూడూరు మోపాడులోనే ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవరమ శ్రీనివాస్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు బొల్ల నరసింహారావు, పువ్వాడి నాగరాజు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ తరం నాయకులు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈయనతోటి ఉన్నప్పుడు ఆయన కూడా సేమ్ క్యాస్ట్ ఏమన్నట్టుగా ఉన్నాం, కానీ అసలు కులం ఏందని తెలుసుకోవాల్సిన ఆలోచన కానీ అలాంటివి లేదు. అలాగే నాకు తెలిసి జక్కు శ్రీనివాసులు కూడా మాతోటి కలిసి చదువుకున్నాడు. అతని కులం కూడా మాకు ఏ రోజు తెలియదు. అట్లే ప్రతి వాళ్ళు ఆయనతోటి ఉన్నోళ్ళు ఎవరైనా సరే కులం అనే భావన మాకెవరికి తెలియదు. ఆయన ఏ రోజు కులం గురించి ఏ రోజు మాట్లాడేవాడు కాదు, కుల ఆలోచనతో ఏ రోజు ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడూ పేద బడుగు బలహీన వర్గాలతోటే ఉండేవాడు. అందరూ కూడా అదే విధంగా ప్రేమించేవాళ్ళు ఆయన. పర్టికులర్గా ఆయన జీవితంలో అగ్రవర్ణాల కంటే కూడా బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేవాడు. వాళ్ళే ఎక్కువగా ఆయన దగ్గరకు వస్తుండేవాళ్ళు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలు విని వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే తీరుస్తూ ఉండేవాడు. ఎన్నో చోట్ల ఆ రోజుల్లో కొంచెం పెత్తందారి వ్యవస్థ ఉన్న సందర్భంలో కూడా గ్రామాల్లో గొడవలు జరుగుతూ ఉండేది. జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాడు, కానీ ఏ రోజు అగ్రవర్ణాలకు ఎప్పుడు సపోర్ట్ చేయలే ఆయన. అంటే ఆయన పేద ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల మనిషి. ఆ క్రమంలోనే 3 సార్లు ఎమ్మెల్యే కాగలిగాడు. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఆయనకున్న ఆర్థిక స్థితి చూస్తే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. కానీ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కాగలిగాడంటే ఆయన ప్రజలే గెలిపించుకునే వాళ్ళు. ఆయన ప్రజల అవసరాల కోసం గెలిపించుకునే వాళ్ళు. ఎందుకు ఈయన ఉంటే మనకు ఆయన దగ్గర మనం పోగలుగుతాము, మన పనులు చేయించుకుంటూ మనకు భద్రత అని చెప్పి. కనిగిరిలో కొంతమంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, పెద్ద ఆయన మీకు ఏం చేశాడయ్యా, ఆయన వల్ల మీకేం ఒరిగింది. ఈ నెల 21న నిర్వహించనున్న పవిత్ర తెప్పోత్సవం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గునుపూడి భాస్కర్ గారు, ఆలయ చైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారి సూచనలతో ఈ వేడుకల్ని మరింత విశేషంగా కనుల పండుగ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు జిసి సుబ్బారావు,
గునుపూడి మధు, భవానీ, శ్రీనివాసు, రాజా, నూతక్కి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని తెప్పోత్సవాన్ని విజయవంతం చేయాలని మనవి చేశారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ పార్వతీ సమేత నిర్మా మహేశ్వర దేవస్థానం శివరాత్రి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేదానికి పావులు కదుపుతున్నాం. అట్లాగే దాంట్లో భాగంగా కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం పోయిన సంవత్సరమే దాన్ని చాలా పునరుద్ధరణ గావించి ఎన్నో సంవత్సరాల నుంచి మూలనబడినటువంటి దాన్ని ప్రజల కళలు నెరవేరే విధంగా దాన్ని కష్టపడి చాలా ముందుకు తీసుకొచ్చాం. ఆ కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులైనటువంటి మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ఈ యొక్క తెప్పోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 21వ తేదీ ఆహ్వానంగా మన్నించి 21వ తారీఖు నైట్ 7 గంటలకు ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క నెలలో 21వ తేదీ మరి భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కూడా ఈ యొక్క సందర్భంలో కూడా తెలియజేసుకుంటూ దర్శిలో సార్వత్రిక సమ్మె జయప్రదంగా జరిగింది. ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం దర్శిపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ కార్మిక సంఘాలు, సిఐటియు కార్మిక సంఘాలు ఎల్ఐసి కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి దర్శిపట్టణంలోని బ్యాంకులు, ఎల్ఐసి కార్యాలయం, పోస్టాఫీస్ కార్యాలయం మోపరించారు. దర్శిపట్టణంలో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో అన్ని బ్యాంకులు, ఎల్ఐసి, పోస్టల్ ఆఫీసులను మోయించి పట్టణంలో కార్మిక ఉద్యోగ ప్రదర్శన నిర్వహించి గడియార స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించడం జరిగింది. అనంతరం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు తాండవ రంగారావు, కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం బ్రిటిష్ వాడిని మించిపోయి కార్మిక ఉద్యోగులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ అమలు చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు, ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాచపూడి కరుణానిధి, సింగరకొండ శ్రీనివాసరావు, విజయ్, శ్రీకాంత్, నవీన్, జిజ్జాల శ్రీను, సిఐటియు నాయకులు ఉప్పు నారాయణ, ఆశ, అంగన్వాడీ, ఆటో, మధ్యాహ్న భోజనం, పంచాయతీ, మున్సిపల్, ఎన్ఏపీ, ఎల్ఐసి ఏజెంట్లు, డివైఎఫ్ఐ సంఘాల నాయకులు జాల సుశీల, బాల, మరియమ్మ, శ్రీదేవి, తిరుపతమ్మ, జయమ్మ, మల్లేశ్వరి, అంచమ్మ, సుజాత, శ్రీనివాసరావు, ఆలూరి ఇస్సాయిల్, గంగయ్య, గుంటు బాల గురువయ్య, ఇత్తడి కోటయ్య, యెహోషువ, నాగేశ్వరరావు, షేక్ కాలే భాష, కేవీ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.